వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభం. నాడు నేడుపై సమీక్షలో వెల్లడించిన సీఎం జగన్. తెలంగాణ రాష్ట్రం నుంచే కరోనా మహమ్మారి నివారించిన తొలి టీకా. విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందిస్తాం. ఆందోళన వద్దన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో కన్నుమూత. సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్. ఏపీలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో నాడు నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుక కిట్లను సీఎం పరిశీలించారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తారని సీఎం హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని, స్కూళ్లు తెరిచే నాటికి నాడు నేడులో చేపట్టిన అన్ని పనులు పూర్తి కావాలన్నారు. అందమైన వాల్ పెయింటింగ్స్, బొమ్మలు వేయాలని తెలిపారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రతి స్కూల్ ఉండాలని సీఎం సూచించారు. సెప్టెంబర్ 5న పాఠశాలలు ప్రారంభానికి అన్ని సిద్ధం చేస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. మొదటి దశ నాడు నేడు పనులు దాదాపు పూర్తయ్యాయని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కరోనా మహమ్మారి నివారించేందుకు తొలి టీకా వస్తుందని మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ను రాష్ట్ర మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీలో భారత్ బయోటెక్ ముందంజలో ఉండడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నుంచి 3వ వంతు వ్యాక్సిన్ ప్రపంచ దేశాలకు అందించడం గర్వంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ ప్రాముఖ్యత పెరిగిందని, టీకాల అభివృద్ధి తయారీలో భారత్ భాగస్వామ్యం కీలకమైందని ప్రపంచ దేశాలు పదే పదే చెబుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కరోనాకు టీకా తొలుత హైదరాబాద్ నుంచి, అందులో భారత్ బయోటెక్ నుంచి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Thank you, Honorable Minister. And we are really proud of Soumya heading the WHO. I think first Indian and first woman candidate heading there. We are proud of you. And I think, the vaccine field takes 14 to 15 years a vaccine to develop. So we are trying to develop in less than 18 months or 12 months in this vaccine. It's complicated. But at the same time, with the vaccine experience, we are also much more cautious. It's not that we are trying to make it a vaccine just to move it fast to the market. No. I think we are putting a lot of intensive research in all 360 degrees, and that is where the partnership is helping us with US, WHO, everybody helping us to look at the critique, some of the scientific aspect of it, so that we don't short-circuit the science. That is not there. So we are much more rigorous today. But problem, as Soumya said, the virus is a new one. So it's like a relationship. You need to build a relationship with the virus to understand how this virus behaves. Besides, the people's genetic makeup also is playing a role. As she said, we don't know whether all of us had a respiratory pathogen infection. That might be the reason why we have death rate less in this country compared to the Italy or Spain, where the high death rate. So we might have got a lot of other infections before respiratory pathogens. So I think, we are not short-circuiting in any way the science. And I can tell you, our science is all critiqued by the global community, not by India alone. It's a global community. So rest assured that any of the Hyderabad company or Indian company will short-circuit on science on this matter. That I can assure them. Thank you, Krishna. In fact, that's very comforting to hear because, while we are all actively wanting a very, very impactful vaccine coming out ASAP, possibly day after tomorrow or yesterday, in fact, the fact is we cannot afford to short circuit, like you put, the whole science behind vaccine development. Now let me turn over to Mahima. As Dr. Swaminathan pointed out, you're in a very pivotal role right now, representing the developed countries in Gavi, and also your company biologically has been in vaccine development for more than nearly 5 decades now, and very, very
reputed organization which has known the science. Why don't you walk us through? Because again, from a very layman perspective, there are multiple approaches to a vaccine. If there are 150 vaccines that are currently under preparation, etc., what are the different approaches the world is taking? What is the difference between the vaccine that you're currently engaged in vis-a-vis Indian Immunologicals or Covaxin of Bharat or say Serum Institute, etc.? Also talk us through possibly how has vaccine development evolved in the last 5 decades? Because you've been in this business, for the last several decades. So talk us through how scientific developments have helped and possibly how that can be put to good use so that this expeditious delivery that people are anticipating for COVID. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్న నేపథ్యంలో పేషెంట్లు ఎలాంటి ఆందోళన ఆతృత చెందవద్దని అవసరమైతే మరిన్ని బెడ్స్ పెంచి అందరికీ చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. కేఎంసీలో PMSSY పథకం కింద చేపట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూతన భవన నిర్మాణ పనులు ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హరితతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన ఈ భవనాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్తో ప్రారంభిస్తామని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు వద్దని, రాజకీయాలు కాకుండా లోపాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పరిశీలించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పేషెంట్లను సరిగ్గా చూస్తలేదని కొన్ని వార్తలు రావటం జరిగింది. అవన్నీ రివ్యూ చేయడం జరిగింది. పెద్దగా ఎక్కడ ఇబ్బంది లేదు. వాస్తవంగా కూడా ఇంకా సౌకర్యాలు కల్పించాలి. ఏ పేషెంట్ వచ్చినా కూడా ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఇలా కేఎంసీలో ఉన్న దీన్ని 12వ తారీఖు నాడు 120 బెడ్స్ ఇక్కడ ప్రారంభోత్సవం చేసేందుకు కూడా అన్ని సిద్ధం చేసినందుకు కూడా అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కూడా నాకు ఇంకొక 10 కోట్లు కావాలని అడిగితే ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి తీసుకపోతే, ఈటెల రాజేందర్ గారి దృష్టికి పోతే 12 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. 10 అడిగితే 12 కోట్లు కూడా ఇవ్వటం కూడా జరిగింది. అది 12వ తారీఖు లోపల ఆక్సిజన్తో యుక్తంగా 120 బెడ్స్ ఇక్కడ ప్రారంభోత్సవం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఫుడ్ కూడా కొంత క్వాలిటీ వస్తలేదంటే కొత్త కాంట్రాక్టర్ను కూడా ఫుడ్ విషయంలో కూడా ఏర్పాటు కూడా నిన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమనంటే నిన్ననే 3000 PPE కిట్లు, మన అదే తిరిగా టెస్టింగ్ కూడా, కరోనా టెస్టింగ్ కూడా 3000 దాకా కూడా పంపించడం జరిగింది. ఏ ఇబ్బంది లేదు. ఎన్ని అవసరం ఉంటే అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంజిఎంలో కూడా అవసరం అయితే 200 బెడ్స్ కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం అదనంగా. ఆ కొత్త బిల్డింగ్లో అది కూడా పూర్తయింది. ఆడ కూడా 200 బెడ్స్ కూడా, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా స్టాఫ్ కావాలని చెప్పారు. ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా రేపు సీఎం గారితో మాట్లాడి కలెక్టర్స్కు అధికారాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయబోతున్నాం. అన్నీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా దీనికి 100 కోట్లు మొన్ననే రిలీజ్ చేశారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీరు వాడుకోండి. మీకు ఎన్ని డబ్బులు కావాలన్నా అన్ని డబ్బులు కావాలన్నా కరోనా విషయంలో మీరు ఫ్రీ అయిన కూడా ఇవ్వటం జరిగింది. దానికి ఇబ్బంది లేదు. మేము కాంట్రాక్ట్ బేస్ కూడా ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాం. వాళ్ళు కూడా ఎవరైనా వస్తే ముందుకు రమ్మని అనుకున్నాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కరోనా వచ్చి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దేని కానీ వాళ్ళకు రావాలంటే కొంత రాదు అనేది డాక్టర్స్ చెప్తున్నారు. అంత తొందరగా రాదని. కరోనా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సేవ చేసేందుకు ముందుకు వస్తే వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం. సేవ చేసే వాళ్ళు కూడా ముందుకు రావాలనేది మా విజ్ఞప్తి. దయచేసి దీన్ని రాజకీయంగా మలుపుకొని లబ్ధి పొందాలనే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు.
వీలున్న కాడి సహాయ సహకారాలు అందించాలనేదే నేను కోరుతున్నాను. తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా తాజాగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనుమానించిన కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయనను భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సిపిఎం సీనియర్ నేత అయిన రాజయ్య 3 సార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజయ్య తన జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అసెంబ్లీ సమావేశాలకు మాత్రం బస్సులోనే ఆటోలోనూ వెళ్లేవారు. ప్రజా పోరాటాల్లో ముందుండేవారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన రాజయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే సిపిఎం సీనియర్ నాయకుడు సున్నం రాజయ్య, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారని తెలంగాణ సీఎంఓ పేర్కొంది. సున్నం రాజయ్య మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన రాజయ్య అత్యంత నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అని సీఎంఓ ట్వీట్ చేసింది. ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు శ్రీ వంగపండు ప్రసాదరావు మృతి పట్ల సీఎంసీ కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలు బాధలు, సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారని సీఎంఓ పేర్కొంది. ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని, వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని అని జగన్ ట్వీట్ చేశాడు. కరోనా మృతులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు కోసం 15,000 రూపాయలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్లాస్మాను దానం చేసే వారికి 5,000 ఇవ్వాలని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి జీవో జారీ చేశారు. దీనికోసం జిల్లా కలెక్టర్కు 12 కోట్ల చొప్పున విడుదల చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ను ఆదేశించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి మరో పదవి దక్కింది. ఇటీవలే రాజ్యసభలో వైసీపీ బలం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది. ఈ నేపథ్యంలో కీలకమైన రాజ్యసభ బీఏసీలో వైసీపీకి చోటు దక్కింది. దీంతో బీఏసీలో సభ్యుడిగా విజయసాయిరెడ్డికి స్థానం లభించింది. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులుగా బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, టీఆర్ఎస్ సభ్యుడు సురేష్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ బలం 2 నుంచి 6కు పెరిగింది. పార్టీ రాజ్యసభ సభ్యులుగా విజయసాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ నత్మల్ని ఉన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అమరావతిని అంగీకరించారని, అధికారంలో వచ్చాక మార్చాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులను ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అదే అంశంపై ఎన్నికలకు వెళ్లి ప్రజల ఆమోదం పొందాలని చెప్పారు. గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారిపోయారని విమర్శించారు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో కూడా గవర్నర్ వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు. గవర్నర్కు రాజకీయ విఘ్నత ఉంటే వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు. అమరావతికి మద్దతుగా నారాయణ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు విమర్శలు గుప్పించారు. జగన్, బీజేపీ, గవర్నర్ అందరూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని నారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ప్రకటించలేదు. ఆ తర్వాత జీఎన్ రావు కమిటీ వేసి ఆ జీఎన్ రావు కమిటీ నివేదిక రాకముందుగానే దీన్ని 3 ముక్కలు చేస్తామని చెప్పేసి ప్రకటించి పారేశాడు. మేము చెప్పింది మీ రాజకీయ హక్కు మీకు ఎక్కడ ఉందని చెప్పాను. మీరు ప్రజల యొక్క తీర్పును కోరలేదు. అమరావతి రాజధానిగానే అంగీకరించబడింది అని రాజకీయ పార్టీలు అంగీకరించిన విషయాన్ని మళ్ళా తిరుగుదోడాలంటే మీకు రాజకీయ హక్కు ఎక్కడ ఉంటుంది? అట్లా రాజకీయ కావాలని మాకేం అభ్యంతరం లేదు. మళ్ళా అసెంబ్లీ రద్దు చేయండి, అందరూ ఎన్నికలకు పోదాం కదండి. అప్పుడు రాజధాని 3 ముక్కలు చేస్తామని మేనిఫెస్టో ప్రకటించండి. రాజధాని పైన ఏ పార్టీ ఏం చెప్తా చెప్పుకోనివ్వండి. ప్రజలు ఇష్టపడి ఓట్లు వేసినా మాకేం అభ్యంతరం లేదు. 3 రాజధానుల కోసం ఓట్లు వేసినా మాకేం అభ్యంతరం లేదు. ఒకే రాజధాని కావాలన్నా మేము స్వాగతిస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి అసెంబ్లీకి రాజకీయ నైతిక హక్కులు లేదని మాత్రం స్పష్టంగా చెప్పగలం. దీనిపైన గవర్నర్ వ్యవస్థ ఒకటి ఉంది. గవర్నర్ వ్యవస్థ అంటే అది ఈ ఉత్సవ విగ్రహంలాగా, మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉత్సవ విగ్రహంలాగానే ఉన్నాడు. భారీ విగ్రహం, నోరు తెరవలేడు. ఆయనకి అనుభవం ఉంది. ఒరిస్సాలో లాయర్గా అనుభవం ఉంది, మంత్రిగా పనిచేశాడు, 30 ఏళ్ళగా న్యాయ వ్యవస్థలో నిపుణుడు. అలాంటి విగ్రహం నిగ్రహంగా మిగిలిపోయింది, మాట లేకుండా పోయింది. అసలు ఈ గవర్నరు గుడ్డిగా ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టడమే అవమానకరం.
ఇంకోటి ఏంటంటే నిజంగా ఈ గవర్నర్కి ఎట్లా ఉంటారో నాకు అర్థం కాలేదు. ఒకవైపు మీరే ఆర్డినెన్స్ సంతకం పెట్టించి రమేష్ కుమార్ది తగ్గించారు, మీరే కనకరాజుని కమిషనర్గా అపాయింట్ చేశారు, మళ్ళీ మీరే కనకరాజుని కాదని మళ్ళీ రమేష్ కుమార్ని తిరిగి అపాయింట్ చేశారు. మీరు గవర్నరా? మీరు ఏ ముఖం పెట్టుకుని గవర్నర్గా ఉన్నారు? మీ సంతకానికి విలువ లేదు కదా. మీరు సంతకం పెట్టడానికి విలువ లేకుండా చివరి రమేష్ కుమార్ని అపాయింట్ చేయడం అంటే మీరు పూర్తిగా నైతికంగా దిగజారిపోయారు. ఒక్క క్షణం కూడా ఏమాత్రం రాజకీయ విద్యత ఉంటే గవర్నర్ ఒక్క క్షణం కూడా ఆ మంత్రి కొనసాగడానికి వీలు లేదు, రిజైన్ చేసి పోవాలా. ఏమాత్రం మానవ మర్యాదలు ఉంటే, ఆత్మాభిమానం ఉంటే, రాజకీయ విజ్ఞానం ఉంటే ఒక్క క్షణం కూడా గవర్నర్ పదవిలో ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మీరు పెట్టే సంతగా వాల్యూ లేనప్పుడు మీకేం లాభంగా ఏం చేస్తారు మీరు? మరోవైపున ఈ ఆర్డినెన్స్ మీద మీ ఇన్స్టిట్యూషన్ సంతకాలు పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చివరికి నాకు బలం ఉంది కాబట్టి 150 మంది గెలిచిందే కాకుండా ఇంకా చాలామంది డిఫెక్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు అసెంబ్లీలో బలం నిర్ణయం చేసుకుంటానని చెప్తున్నాడు. అసెంబ్లీలో బలమేగా తేల్చాల్సింది. రాజకీయ విధానాలు కూడా కొనసాగాల. రాజకీయ వ్యవస్థది, నాన్ పార్టీ రాజకీయ కాదు. కృష్ణా జిల్లాలోని విజయవాడ అవనిగడ్డ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లి కుమారులు ప్రాణాలు కోల్పోయారు. తాడేపల్లి మండలంలోని పెనుమాకకు చెందిన కుటుంబం కారులో నాగాలంకకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ 6 ఏళ్ల ఆమె పెద్ద కుమారుడు ప్రాణాలు కోల్పోగా తండ్రి 11 నెలల కుమారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 4 ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను మహాలక్ష్మి, శ్రీమహత్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గడిచిన 2-3 రోజులుగా నియోజకవర్గంలో పలు చోట్ల వర్షం కురిసింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఉప్పునుంతల మండలంలో మొల్గర, ఉల్పర గ్రామాల కలిపే ప్రధాన రహదారి కాజ్వేపై దుందబి వాగు ఉరకలు వేస్తుంది. ఉప్పునుంతల మండలంలోని దుందబి వాగు సమీపంలో గల గ్రామాల ప్రజలు వర్షాలు కురిసి వాగు ఉరకలు వేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో రైతులు వరి నాట్లను నాటుతున్న క్రమంలో వర్షాలు కురుస్తుండడంతో దుందబి వాగు పరుగులు పెడుతుండడం వలన రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. కరీంనగర్ మానేరు గార్డెన్లో కోవిడ్-19 హెల్ప్ పుస్తకాన్ని రిటైర్డ్ డిహెచ్ఓ డాక్టర్ అలీముద్దీన్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ రానా ఫాతిమా, డాక్టర్ అస్మా ఫాతిమా రచించారు. అనంతరం వారు మాట్లాడుతూ దీనిని జమాతే ఇస్లామీ హిందూ కోసం ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ గులాం అహ్మద్, ఎంఐఎం నేత అబ్బాస్ ఇసమి తదితరులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి బారి నుండి రక్షించుకోవడం ఎలా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, తేలికపాటి లక్ష్యాలుంటే ఏం చేయాలి, దశల వారీగా నివారణ పద్ధతులు వంటి విషయాలు పొందుపరిచారు. ఈ పుస్తకం ద్వారా కరోనాపై అవగాహన కల్పించి ప్రజలను మహమ్మారి నుండి కాపాడాలనే ఆకాంక్షతో పుస్తకాన్ని ముద్రించినట్లు తెలిపారు. What is categorization? जैसे आप कोई भी फिजिशियन, ट्रीटिंग फिजिशियन आपको डायग्नोस करते हैं कि आपको कोविड है, तो दे में से कि आप माइल्ड केस है, आप मॉडरेट केस है, या खुदा ना करे आप सीवियर केस है. Why this categorization is important? क्या डॉक्टर्स के लिए, सबके लिए ये categorization. उसके बारे में भी तफसीली मैं किताब में लिखी है categorization के बारे में. हर categorization में 3 golden rules है, which everyone should understand. और ये सब आप अपने फैमिली मेंबर्स को, फ्रेंड्स को समझाइए कि जब आपको कोविड हो जाता है, किसी को भी, तो उसमें माइल्ड अगर से डिसीज है तो 3 गोल्डन रूल्स, मॉडरेट हो जाता है तो अगेन 3 गोल्डन रूल्स. माइल्ड में व्हाट आर द 3 गोल्डन रूल्स व्हिच यू हैव टू फॉलो? फर्स्ट इज द फर्स्ट थिंग कि कोविड कैन हैपन टू एनीवन. आपके फैमिली में से किसी को सकता है, मेरी फैमिली में से किसी को, इट कैन हैपन टू आवर फ्रेंड्स, इट कैन
ये era of pandemic है, जब किसी को बुखार आता है, when you think that COVID may happen, you should think that once जब बुखार आता है तो you may be COVID बोल के दिमाग में खा लो। नहीं, COVID नहीं होता है, we should not go in denial mode। बुखार 1 दिन, 2 दिन, 3 दिन, शायद ही कोविड है, किसी को भी हो सकता है। तो कोविड है तो इमीडिएटली व्हाट यू शुड डू, पहले अपने आप को आइसोलेट कर ले फैमिली मेंबर्स से, अपने काम से लीव ले लें, 2 हफ्ते तक घर पे रेस्ट लेना चाहिए। మన అందరూ ఒక సమస్య వల్ల బాధపడుతున్నాం, అది కోవిడ్-19 సమస్య. ఇప్పుడు అది కమ్యూనిటీ స్ప్రెడ్ లాగా కనిపిస్తుంది. ఎవరికి వ్యాపిస్తుంది అనేది తెలియని విషయం. ఈ విషయంలో ప్రజలందరికీ ఏంటంటే వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఎప్పుడు మాస్క్ ధరించి ఉండాలి, ఫ్రీక్వెంట్గా చేతులు కట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, అవసరం లేని చోట బయటికి వెళ్ళకూడదు, అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వెళ్ళాలి. వీలైనంత వరకు ఫంక్షన్స్, గ్యాదరింగ్స్ అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఆ వైరస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు 80 నుంచి 90% వాళ్లకు సిమ్టమ్స్ ఉండవు, లేదా వాళ్ళకి ఎందుకంటే మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. వీళ్ళందరూ హోమ్ ఐసోలేషన్ ఇంటి దగ్గరనే ఉండి తీసుకోవచ్చు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి పట్ల భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పోదం వీరయ్య తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సున్నం రాజయ్య చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. సున్నం రాజయ్య నీతి, నిజాయితీ, నిబద్ధత గల నాయకుడన్నారు. ఆజన్మాంతం కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకుని ఆచరించిన ఆదర్శ నేత అని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన లేని లోటును తట్టుకోగల మనోనిబ్బరాన్ని, మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు కలగజేయాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. భద్రాచలం నుండి 99లో నేను కూడా 99లో ఎమ్మెల్యేను, వారు ఫస్ట్ ఎమ్మెల్యే, నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా శాసనసభలో కలిసి ఆయన సిపిఎం నాయకుడిగా, నరసింహులు గారు వీరిద్దరు కూడా శాసనసభలో అన్ని విషయాల మీద క్లుప్తంగా మాట్లాడే వ్యక్తి. మరి 2004లో కూడా నేను కూడా రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నా, వారు కూడా రెండోసారి ఎమ్మెల్యే. తర్వాత నేను 2009లో ఓడిపోయినా, వారు కూడా 2009లో ఓడిపోవడం జరిగింది. 2014లో రాజన్న గారు మళ్ళా భద్రాచలం నుండి 3వసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. తర్వాత వారు కూడా అన్ని సమస్యల పట్ల సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. గిరిజనులకు, ఇది గిరిజన నాయకులకు, గిరిజన జాతికి, గిరిజన తెగకు తీరని లోటుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే అన్ని రంగాలను, అన్ని విషయాలను రంగరించి నేర్చుకొని మరి ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడం, మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా వారు ఈ నియోజకవర్గంలో ఎనలేని సేవ చేయడం జరిగింది. గిరిజనుల పట్ల, గిరిజనులకు ఉన్నటువంటి సమస్యల పట్ల వారికి సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఆయన మరి గ్రామ స్థాయి నుండి ఈ స్థాయి వరకు ఎమ్మెల్యే స్థాయికి వచ్చి 3 సార్లు గెలిచి, మరి దురదృష్టవశాత్తు ఆయనకు కరోనా రావడం, కొంచెం పరీక్షలలో కొంచెం లేట్ జరగడం మూలాన ఈ హఠాత్తు మరణం జరగడం, దీనికి మీ అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి, వారి ఆత్మకు, వారి కుటుంబానికి అంతా కూడా శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ వారికి మా హృదయపూర్వక వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తుంది. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ అధ్యక్షురాలు వందనా జైన్, జయంతి జైన్ కనాన్ మరియు సంజయ్ జైన్ దీన్ దయాల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ వర్క్ షాపులో సుమారు 300 హోమ్ ఐసోలేషన్ కిట్లను కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు రామకృష్ణ, సిఇఓ అజిత్ రెడ్డి మరియు శానిటైజర్ ఇన్స్పెక్టర్ దేవేందర్, మహేందర్ తదితరులకు అందించారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ సిఇఓ అజిత్ రెడ్డి మాట్లాడుతూ ఈ హోమ్ ఐసోలేషన్ కిట్లను పంపిణీ చేసిన ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సామాజిక సంస్థలు ముందుకు రావడంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఉపాధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. అనంతరం క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కరోనా పాండమిక్ సమయంలో ఈ సమాజానికి తమ వంతు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వందనా జైన్ हूँ, प्रेसिडेंट इनर व्हील क्लब ऑफ सिकंदराबाद डिस्ट्रिक्ट 315। हमारी एक संस्था है जो हम सामाजिक कार्यों में कार्यरत है। तकरीबन हमारे पास 60 मेंबर्स हैं, सब महिलाएं हैं। इनर व्हील विश्व की सबसे बड़ी विख्यात महिला स्वैच्छिक सेवा संगठन है, जिसमें विश्व के लगभग 100 देशों से 1 लाख से भी अधिक महिला सदस्याएं स्वेच्छा से मानव की सेवा करती आ रही हैं।
अंतर्राष्ट्रीय इनरव्हील विश्व की सबसे बड़ी स्वैच्छिक महिला संगठन है। ये संस्था तेजी से अपनी शताब्दी वर्ष की ओर अग्रसर हो रही है। इस संस्था की महिलाएं एकजुट होकर सदा समाज सेवा करती आ रही हैं, जैसे कि वृद्धाश्रम, अनाथालय, विकलांगों व वंचित बच्चों के लिए उचित शिक्षा, पशु पक्षी संरक्षण फील्ड्स में भी ये कार्य करती है। इस समय यहाँ पे हम इकट्ठित हुए हैं ये कोरोना से इफेक्टेड कैंटोनमेंट एरिया के हॉस्पिटल में किट्स सेल्फ आइसोलेशन किट्स देने के लिए, जो कि उन मरीज़ों को सहायता करेगी जो जिनको बेड्स नहीं मिल रहे हॉस्पिटल में और वो घर में ही अपनी कोविड की isolation quarantine अपना होम क्वारंटाइन भी कर सकते हैं। Club of Secunderabad, and today we are very happy that we are of some use for the society because we have been enabled to give these home isolation kits to the cantonment hospital. So we are feeling really satisfied that even during the corona time when this pandemic is on, we are able to do something for society. Our area of work as women has been in various activities concerning women, children, old people, orphans, as also environment. We are very, very keen to give a better environment, better water facilities for the coming generations. And this has been one of our aims this year. We'll take a lot of activity in this area mostly. We are also aiming for health and hygiene. So this is one of these activities which we are concentrating on health. And hopefully hygiene also will come into act because it is a home isolation kit. So this has been very satisfying for us, and I'm sure our leader Vandana Jain is going to take our club to higher and higher heights. How many kids are distributing, ma'am? How many kids are We are distributing distributing 221 kits today. Okay. And we are also on the process of doing various activities in hospitals which need something, and in slums where there are corona families, we are providing them with provisions. Because since they cannot go out themselves and go to the shop, so we are providing provision kits to them. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు ప్రారంభం. నాడు నేడుపై సమీక్షలో వెల్లడించిన సీఎం జగన్. తెలంగాణ రాష్ట్రం నుంచే కరోనా మహమ్మారి నివారించిన తొలి టీకా విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ మెరుగైన చికిత్స అందిస్తాం. ఆందోళన వద్దన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో కన్నుమూత. సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్. ఏపీలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.